రాణిగా మన బండి కూర్చునేటట్టే అవుతుంది మొత్తం. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ దసరా. ఇక మనోడైతే ఆయుధ పూజ చేయడానికి టార్ కడనీకి అయితే వెళ్ళిందంట ఇట్లకి. అయితే అది అక్కడ దేవాడిందంట. ఇక మనం అయితే వెళ్దాం. ఇక మనది కూడా అట్నే కడుక్కొని ఇక పూజ చేసుకుందాం మనం కూడా. ఇక నేను ఇంట్రెస్ట్ లేదు చేయొద్దు అనుకున్నా. ఇక మనోడు దేవాడిందట. ఇక అట్నే అడిగి కడిగి ఇక మనం కూడా పోయి చేస్తే అయిపోద్ది. అయితే అందరం కలిసి వెళ్తున్నాం. ఇక దాన్ని ఆడ ఎట్లుందో చూసి వ్యవస్థ ఇక ఆడి పోయినాక స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం అయితే ఇట్లకైతే వచ్చేసాం. ఇక మనోడైతే అక్కడ దేవెట్టిండు, కడగనీకి అడ్డుపోయిందట. ఇక ఈ బాట మీకు తెలిసే ఉంటాయి. ఇంతకుముందు మనము ఇటు మోటార్ల దగ్గరికి వెళ్ళాం. ఇక కింది నుంచి అయితే వెళ్దాం అటు. ఓ మన బండి కూడా ఈ ఇసుక కొట్టుకొచ్చిన ఇసుక కదా, కొంచెం మన బండి కూడా తోడుతుంది. స్పీడ్ వెళ్తే లోతు దేవాడుతుంది మన కూడా అని చెప్పి నిమ్మలంగా లోడ్ సెకండ్ వేసుకొని చిన్నగా వెళ్తున్నాం. ఎట్లా స్పీడ్ పోతే పని చేయదు, ఎంత నిమ్మలంగా పోతే అంత మంచిగా వెళ్తుంది. మా సైడ్ ఎక్కువ ఇసుక ఎట్లుంటుంది అంటే మెర్ర మొత్తం సన్నగా ఉంటుంది ఇసుక, అందుకని బండ్లు వెళ్ళవు మా సైడ్. ఈ బండి పోయినా అక్కడ ఓ లోపల దేవెట్టిండు, అట ఎట్లా పోవాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే ఈ పైకి ఎక్కుదాం. మనం అయితే ఫస్ట్ ఇక గడ్డకి వెళ్ళి తర్వాత అట్టించి వెళ్దాం అటు బయటికి. మొత్తం కొట్టుకొచ్చి తీసుకు కాబట్టి కొంచెం బండి పట్టట్లేదు, బండి దేవాడుతుంది మొత్తం. ఇక మన బండి దగ్గరికి అయితే వచ్చినాం. ఇక మనం అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఈ బండి మనోడే దేవెట్టింది, మీకు తెలిసే ఉంటుంది మన ప్రశాంత్ అన్న అని. ఏట్లు ఎక్కనన్నా బండి ఈ గడ్డ ఎక్కుతుందా చెప్పండి మీరు కామెంట్లలో చెప్పండి. అసలు ఇంత ఎత్తు గడ్డ ఈ చెట్లల్లో ఇంజన్ ఎక్కుద్దా ముందు పోతే? ఇక చూడండి, ఇది ఏమంతా దేవాలే ఒక సైడ్ దేవాడ్డది, ఇటు సైడ్ ఇటు సైడ్ చూడండి ఎట్లా దేవాడ్డదో. ఇటు సైడ్ మొత్తం ఏమైందంటే ఆ గడ్డకు పోటీ చేసేసరికి గిర్రెలు తోడి మొత్తం ఇసుక కొట్టింది చూడు. ఇక ఇలాంటివన్నీ ఆయన ఇప్పటికీ టాటర్ తోలబట్టి 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇక ఇప్పటికీ ఆయన తెలిసి వస్తలేదు అది ఎట్లా నడపాలి ఏందనేది. నడపడం తెలుసు, కావాలని చేస్తాడో అర్థం కాదు, ఇట్లా దేవెట్టాలని దేవెడతాడా ఎందుకో అర్థం కాదు. మాకు ఇప్పటికీ ఆయన మైండ్ సెట్ అర్థం కాదు. ఇక అయితే ఇక వచ్చేసినాం కాబట్టి ఇక అయితే గుంజుకుందాం. చైన్ ఆడుంది దా దిగు, మళ్ళీ చైన్ కడతానికి రావు. బండి దేవాడటానికి అయితే వస్తావు కానీ చైన్ కడతానికి అయితే రా. అది తీ అటు కట్టు. ఇక మనం అయితే గుంజుదాం. ఇక చైన్ అయితే కట్టేసుకున్నాం, గుంజు చూద్దాం ఒకసారి. రాణి రాణి ఆగు రాణి. మొత్తం చూడండి కొట్టుకొచ్చి ఇసుక కాబట్టి కొంచెం మొత్తం దేవాడుతుంది. కొట్టుకొచ్చి ఇసుక కాబట్టి మొత్తం మెర్ర కాబట్టి కొంచెం మొత్తం లూజ్ మట్టి లాగుంది. మన బండి దేవాడుతట్టుంది. వెనక పోనీ, ముందు పోనీ ఒకసారి. ఈ మన బండి దేవాడుతట్టుంది, మొత్తం వాటర్లో లూజ్ అయింది. సరే వెనుకకి వెళ్ళాం అనుకో పైకి వస్తుంది. రాడే
మన బయట హౌసింగ్ కూర్చునేటట్టు అవుతుంది. ఇట్లా ఎంత చిన్నగా పోతే అంత మంచిది. ఎక్సిలేటర్ ఎక్కువ పెట్టుకుంటే రప్పన తిరుగుద్ది. లోడ్ గేర్లల్లే తీసుకోవాలి బండి. చిన్న 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 కదులుతుంది. కొట్టకు, కొంచెం ముందు పోనీ, ఒకటేసారి రాని. చిన్న పోనీ కొద్దిగా పోదులే. రానిగా మన బండి కూర్చునేటట్టే అవుతుంది మొత్తం. ఇట్లా ఇదే ప్రాబ్లం. చిన్న 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 వెనకకు రావాలి. పోనీయింది. నువ్వు వెనక ముందు దొక్కించుకుంటే నీది అటు కూలితే నాది ఇటు కూలితే వెళ్ళి వస్తుంది. వెళ్ళింది కానీ పటు రాని 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 అట్టే రాని మధ్య రేపు నాదా అంతుంది కింద. అనుకోని రాని ఇక రాని దింపుతలే పట్టుబట్టదు. దా రావు మళ్ళీ ఒక్కసారి గుద్దుదాం ఇక. రాని ఇక రాని రివర్స్ స్టార్ట్ అయ్యి ఇక మొత్తం పెట్టి ఎక్సిడెంట్. ఇక చైన్ అయితే ఉడవికేసినాం ఒకసారి, అది కూడా వెళ్ళినట్టే బయటికి. ఇక కొంచెం ఒక బండితో వెళ్దాం బయటికి. అదే తిప్పుకొస్తా. మన బండి చూడండి ఈజీగా వెళ్తుంది. ఒక ఎంటీ అయితే ఊకిన. అది జాండీర్ అయితే ఏమవుతుందంటే స్పీడ్ ఉంటుంది కదా పవర్ బండి, అది ఏమంటే రప్పున తిరుగుతుంది కాబట్టి కూర్చుంటుంది. ఇది మన లోడ్ గేర్ వేసుకున్నాం అనుకో స్లోగా వెళ్తుంది మంచిగా. ఇట్లుంది, ఆగుతలేరు. ఇట్లా పరిస్థితి ఏం చేస్తాం. మనదే ఇటు మళ్ళట్లేదు, అదేమో అటుపోతలేదు. ఎంతసేపు ఉన్నా మన బండి లోడ్ గేర్లే తీసుకోవాలి ఎప్పుడైనా. దాన్ని ఎంత కొట్టినా వేస్ట్.
బండి అయితే ఎక్కేసింది నీడు దాన్ని ఇటు కట్టుకొని గుంజుకున్నాం అనుకో ఉంటుంది. కట్టు మా సైడ్ ఇసుక ఏంటంటే ఇసుక మా సైడ్ తోలరనమాట. ఇది మొత్తం సన్నగా ఉంటుంది. ఇంత సన్నగా ఉండడం వల్ల బండికి పట్ట అనేది దొరకదు. మంచిగా స్మూత్గా సన్నగా ఉంటుంది ఇది. మా ఇల్లులకు కూడా ఇది సర్కారు చేయడానికి డైరెక్ట్ ఇట్నే తోలుతాం. ఇళ్ళల్లో కూడా కొంచెం పగుళ్ళు వస్తుంది ఇట్లా ఈ సన్నగా ఉండడం వల్ల. కట్టు ఇక మళ్ళీసారి అయితే చైన్ అయితే కట్టుకున్నాం ముందుకు. ఇక ఇప్పుడు ఇటు సైడ్ గుంజి చూద్దాం. ఇక అంటే రైస్ స్పీడ్ ఉండడం వల్ల అది వెళ్ళట్లేదు. రాణి గుర్తిగా వెళ్ళిపోతుంది. ఇక తక్కువ ఇక బండ్లు అయితే వెళ్ళేసినాయి. ఏది తక్కువ పెట్టు దాన్ని కూడా నా బండి రాదు కూడా వెళ్ళిపోతుంది. లిఫ్ట్ చేసుకోవడం వల్ల బండి కూడా ఎంత అవుతుందో బండి ఒక్క జల్లకే ముందు బయలుతుంది. పెట్టకు రేపు పెడితే తిప్పుకుంటూ వస్తుంది. బండి ఇట్లా తిప్పడం వల్ల జలతో ఎప్పుడే వెళ్ళొస్తుంది. మన లిఫ్ట్ తోటే ఎక్కువ పని చేస్తుంది బండి తిందాలంటే. రైట్ బండ్లు అయితే వెళ్ళేసి కడిగిందా మళ్ళీ అడగాల. నువ్వు ఆగి పూజ గీ పూజ అంటే ఆ పూజ లేదు పని లేకుండా దసరా నాడు పండగ పూట కూడా అంత ఆగం పరిస్థితి. ఈ చేను కూడా ఇక కడగాలి. ఒక 4 కొంచెం అటు ఇటు కడుక్కొని మనం కూడా చేద్దాం. ఇక ఇంత దూరం వచ్చి ఉత్తే పోతే మంచిగా ఉండదు. మన బండి అయితే కడగడం అయితే అయిపోయింది. ఇక మనం అయితే వెళ్ళిపోదాం. ఇక దాన్ని కూడా గుంజేసాం. ఆయుధ పూజ సందర్భంగా ఇక మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకుందాం. ఇక కడగడం అయితే అయిపోయింది. ఇక ఎట్లా ఆ బండిని గుంజనికి వచ్చినాం కదా అందుకని చెప్పి ఇక ఖచ్చితంగా కడిగినాం. ఇక బయటికి అయితే వెళ్దాం. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.